వెంకటగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 199/5లోని 1 ఎకరం 32 సెంట్ల భూమి మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ భూమి తమదని పట్టణంలోని తూర్పు వీధికి చెందిన షేక్ గౌజ్ బాషా, మక్బూల్ బాషా కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ, మా కుటుంబ పెద్దలు సుమారు 100 సంవత్సరాల క్రితమే ఈ భూమిని కొనుగోలు చేశారని, అప్పట్నుంచి తామే చట్టపరమైన వారసులమని వారు తెలిపారు. ఈ భూమికి సంబంధించిన రికార్డులు పరిశీలనలో గతంలో వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ స్థాయి వరకు తమకే అనుకూలంగా నిర్ణయాలొచ్చాయని, అలాగే న్యాయస్థానం ఆదేశాలు కూడా తమకే అనుకూలంగా ఉన్నాయని వారు మీడియా ముందు వెల్లడించారు. ఈ కారణంగా మా స్థలంలో ఇంటి నిర్మాణం పనులు చేపట్టకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని, నిరంతరం మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరా 32 సెంట్లు ఇది అందరికీ సుపరిచితమైన స్థలమే కనుక మేము చెప్తున్నాం. ఇది ఈ యొక్క ల్యాండ్ ఓనర్ కల్వేలమ్మ సందుకు చెందినటువంటి షేక్ అబ్దుల్ కరీం సాహెబ్ అనేటువంటి ఆయనకి ఇది. ఆయన ఎప్పుడో చనిపోయాడు ఆయన. అయితే వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి సంబంధించిన వారసులు ఎవరు కూడా ఇక్కడ లేక ఊరికి ఒకరు పోయిండి ఇక్కడ స్థానికంగా ఎవరు లేని కారణంగా కొంతమంది స్థానిక నాయకులు కొంతమంది వచ్చారంటే చెన్నై నుంచి ఇదే పేరు ఉన్న వ్యక్తిని చెన్నై నుంచి ఒకరు, చిత్తూరు జిల్లా నుంచి ఒకరు తీసుకొని వచ్చి ఫేక్ డాక్యుమెంట్లు పుట్టించి వాళ్ళ పరంగా చేసుకోవాలనేసి కొంత పంతనాంగం జరిపింది. గతంలో వచ్చి ఒక 5-6 సంవత్సరాల ముందు ఇదే సైట్లో వచ్చి నేనే స్టేట్మెంట్ ఇచ్చాను దీని మీద. ఈ సైట్ మీద వేరేటువంటి పార్టీ పేరొద్దు, వ్యక్తి పేరొద్దు, ఆ ఒక్క లీడర్ పోయేసి ఎంఆర్ఓ గారిని సంప్రదించి ఈ విధంగా ఫలానా సైట్ మా అబ్దుల్ కరీం సాహెబ్ అనే వాళ్ళ వారసులు ఉంటారు, వాళ్ళకు వచ్చి ఎన్ఓసి ఇవ్వాల్సిందిగా ఎంఆర్ఓ గారిని ఆ రోజు వీళ్ళు మాట్లాడినప్పుడు సరే చూస్తాం సార్ అని చెప్పిన ఆ వ్యక్తికి ఆ ఎంఆర్ఓ చెప్పి పంపించారు. 6 years బ్యాక్ జరిగింది అయ్యాక. అయిపోయినాక మాకు అక్కడ ఉన్న మా వెల్విషర్స్ కొంతమంది నాకు చెప్పక మనం పోయి అప్పుడు మా ఎంఆర్ఓని కలిసాము ఆ రోజు. సార్ సార్ ల్యాండ్ సంబంధించిన వాళ్ళు ఫేక్ మెంబర్స్ మీ దగ్గర వచ్చిన వాళ్ళు వాళ్ళ సంబంధించిన కన్వేలం సంబంధించిన స్థానికులు అది మీరు కనుక వీళ్ళ కనుక ఎన్ఓసీలు ఎలాంటి ఇచ్చినా కూడా మీరు చాలా లీగల్ ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుంది, దయచేసి మీరు అలాంటి ప్రాబ్లం చేయబాకండి సార్ అని చెప్పి ఆ రోజు మనం ఎంఆర్ఓ గారు చెప్పి దాన్ని అప్పుడు స్టాప్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకొక వ్యక్తులు కూడా దీంట్లో ఎంటర్ అయ్యారు. తర్వాత మళ్ళీ లేటెస్ట్గా మనం 4-5 ఏళ్ళ ముందు కూడా దీంట్లో ఇదే విషయం ప్రెస్ మీట్ ఇచ్చాం కదా. తర్వాత ఈ మధ్య వచ్చారంటే వీళ్ళు కొంతమంది వీళ్ళ దగ్గర నాకు వీళ్ళని మాకు తెలుసు, కానీ వీళ్ళ దగ్గర ఎలాంటి రికార్డు మాకు చూపిలే ఆ రోజు. మీకు తెలుసు అంటే మేమంతా కలిసి పెరిగిన వాళ్ళం కనుక రికార్డుగా తీసుకొని రాని అన్నీ అంటే మాట్లాడినాక వీళ్ళందరూ పోయేసి ఎంఆర్ఓ నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి, కోర్టు నుంచి లీగల్ పరంగా అన్నీ తీసుకొని వచ్చి గతంలో నువ్వు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడే మీరు కనుక ఆ రోజు మా దగ్గర రికార్డు లేదు కనుక నేను ఆ రోజు మిమ్మల్ని కళ్ళైపోయి మేము రికార్డు మొత్తం తీసుకొచ్చాము. స్థానికంగా సైట్లోకి వచ్చి మీరు ఒక మాట మాట్లాడితే స్థానిక విషయం కనుక వీళ్ళు ప్లస్ ఇదేంటంటే మా వీళ్ళు పెద్దలుగా ఉన్నారు యాదవాస వాళ్ళు వచ్చి వీళ్ళ తరఫు వచ్చి మమ్మల్ని సంప్రదించారు. మరి వాళ్ళు మన సైట్ విషయం కనుక తెలుస్తుందే కనుక అది వాళ్ళదన్నా మనకు తెలుసు కనుక దాని మీద ఒక ప్రెస్ మీట్ మనం మాట్లాడుతున్నారు కనుక వాళ్ళ కోరిక మీద మనం ఈరోజు వాళ్ళ తరఫున ప్రెస్ మీట్ మాట్లాడుతుంది. సొసైటీ అన్నారు, సొసైటీ వాళ్ళకుంటే అది వాళ్ళు తెలుసుకుంటారు. అది మేము దాని నుంచి మనం మాట్లాడుకోవాలి. సొసైటీకి వాళ్ళు ఏమన్నా కానీ ఇచ్చింటే అది తెలుసుకుంటారు, మనం దాని గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు అసలు ల్యాండ్ ఓనర్లు వీళ్ళు అవునా కాదా దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇంకా సొసైటీ మాకు సంబంధం, ఎందుకంటే అది వాళ్ళు ఇచ్చింటే రికార్డు ఇచ్చింది వాళ్ళు తెలుసుకుంటారు. అది మిగతా విషయం మీరు మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.